హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన బాహుబలి ద ఎపిక్ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది ఐఎంఎక్స్ ఫార్మాట్ లో. టోటల్ రన్ టైం వచ్చేసి 3 గంటల 43 నిమిషాలు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు బడ్జెట్ వచ్చేసి సుమారు 450 కోట్లు. బాహుబలి 2 పార్ట్స్ కంబైన్ చేశారు. ద బిగినింగ్ అండ్ ద కంక్లూజన్ మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా 2 పార్ట్స్ కలిపితే 5 గంటల 27 నిమిషాలు వస్తుంది. వాళ్ళ ఇనిషియల్ కట్ వచ్చేసి 4 గంటల 10 నిమిషాలు చేసుకున్నారు. అండ్ ఫైనలైజ్డ్ వర్షన్ మీకు తెలిసిందా చెప్పింది. మూవీ ఎలా ఉంది, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటి అని కాకుండా మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఏమేమి చేంజెస్ చేశారో నాకు అనిపించింది చెప్తాను. మీకు ఈ అప్డేట్స్ స్పాయిలర్స్ లాగా అనిపించవచ్చు. సో థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడే క్లోజ్ చేయండి. అలా కాకుండా మూవీని చాలాసార్లు ఆల్రెడీ చూసాం కదా, జస్ట్ మైనర్ చేంజెస్ కాబట్టి తెలుసుకుంటే వీడియో అంటే కంటిన్యూ చేయండి. బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అందుకే లాస్ట్ లో క్రెడిట్స్ ఏమి వేయకుండా జస్ట్ ఆడియన్స్ కి గ్రాటిట్యూడ్ లాగా ఒక నోట్ పెట్టారు. అండ్ ఆల్సో గ్లోబల్ ఆడియన్స్ కి ఎస్ఎస్ రాజమౌళి గారి మార్క్ ని ప్రజెంట్ చేయడానికి ఈ వర్షన్ రిలీజ్ చేశారు ద ఎపిక్ అని. అండ్ మనందరికి తెలుసు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నెక్స్ట్ మూవీ టెంటేటివ్ టైటిల్ వారణాసి మూవీని హాలీవుడ్ రేంజ్ లో ప్రమోట్ చేయబోతున్నారు కూడా. ఇంతకీ మూవీ విషయానికి వస్తే సర్ప్రైజింగ్లీ హౌస్ఫుల్ అయింది ఐఎంఎక్స్ థియేటర్. నేనుంటున్న యూఎస్ఏ లొకేషన్ లో. అండ్ అమెరికన్స్ కూడా కొంతమంది రావడం చూశాను. మూవీలో మేజర్ ఎలివేషన్ సీన్స్ అన్ని ఉంచారు, ఎక్కడ కట్ చేయకుండా. ఆ హై మూమెంట్స్ ఇంకా మనకి గూస్ బంప్స్ ఇస్తుందని చెప్పాలి. అండ్ ఆ ఎమోషనల్ సీన్స్ ని కూడా ఎక్కడ కదిలించలేదు. ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇంకా నాకు కొత్తగానే అనిపించింది. అంటే హాంట్ చేస్తుంటారు కదా మూవీ అయ్యాక కూడా. సెకండ్ వచ్చేసి అవంతిక అండ్ శివుడు లవ్ ట్రాక్ కంప్లీట్ గా రిమూవ్ చేసేసారు. దేవర సాంగ్ అయితే ఉంది. అండ్ తర్వాత జరిగే కొన్ని సీన్స్ కానీ దాని బదులు రాజమౌళి గారి వాయిస్ ఓవర్ తో చెప్పించేశారు స్టోరీ నరేషన్ లాగా. అంటే ఓవరాల్ గా చెప్పాలి అంటే తమన్నా గారు స్టార్టింగ్ లో ఉంటారు, మళ్ళీ ఎండింగ్ లో కనిపిస్తారు. అంతే, పెద్దగా డైలాగ్స్ ఏముండవు. మూడోది వచ్చేసి 3 సాంగ్స్ రిమూవ్ చేసేసారు. పచ్చబొట్టేసిన సాంగ్ ఒకటి, నెక్స్ట్ కన్నా నిద్రించరా అనే ఒక సాంగ్, దేవసేన ఉండే కుంతల దేశంలో సాంగ్, అండ్ ఆల్సో మనోహర సాంగ్ ఒకటి తీసేశారు. 4 చేంజ్ ఇచ్చేసి వార్ సీన్స్ కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి కదా, చాలా ట్రిమ్ చేస్తారని నాకు అనిపించింది. మనకి ఎక్కువగా తెలిసేది కాలకేయతో జరిగే వార్ గానీ అండ్ క్లైమాక్స్ లో బలాల దేవతో జరిగే ఫైట్ సీన్స్ కానీ. 5th చేంజ్ ఏంటి అంటే భద్రాగా చేసిన అడవి శేష్ గారి సీన్ ఒకటి యాడ్ చేశారు. లైక్ ఏనుగు మీద నుంచి కింద పడిపోతారు. అది స్టోరీకి ఏమి వాల్యూ అడిషన్ ఏం కాదు. 6th అప్డేట్ వచ్చి ఇంటర్వెల్ ఎక్కడ ఆగుతుందా అని. ఆబ్వియస్లీ కట్టప్ప బాహుబలిని చంపేసిన దగ్గర అక్కడ 10 minutes బ్రేక్ ఇచ్చారు టైమర్ లాగా. అండ్ ఆల్సో లైట్ హ్యూమర్ ని యాడ్ చేశారు. లైక్ యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ 2 years టు నో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని. నాకు చిన్న డిసప్పాయింట్ ఏంటి అంటే విఎఫ్ఎక్స్ సిజే షార్ట్స్ ని కొన్ని ఎన్హాన్స్ చేసి ఉంటారేమో అనుకున్నాను. అంటే ఇది గ్లోబల్ ఆడియన్స్ కి ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఇదేం కంప్లైంట్ కాదు. అప్పుడు వాళ్ళకి ఉన్న లిమిటేషన్స్ అండ్ బడ్జెట్ కి మనం వంకలు పెట్టకూడదు. ఏం సీన్స్ అని మీకు డౌట్ ఉంటే కనుక క్లైమాక్స్ లో ఆ ట్రీస్ ని క్యాటపుల్ట్ లాగా వాడి సైనికులు కోటలోకి ఎంటర్ అవుతారు కదా, అవి. మీ అందరికి ఒక డౌట్ ఉండి ఉండొచ్చు మేజర్ గా, బాహుబలి 3 అనౌన్స్ చేశారా లేదా అని. అదేం లేదు. కాకపోతే మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక యానిమేటెడ్ మూవీ ట్రైలర్ వేశారు, బాహుబలి ద ఎటర్నల్ వార్ అని. అది 2027 లో రిలీజ్ అవుతుందంట. చూడడానికి అయితే బాగానే ఉంది. 3D ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా. దాని డైరెక్టర్ వచ్చేసి ఇషాన్ శుక్లా. ఈయన ఇంతకు ముందు యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ అండ్ ఆల్సో బాకీ ఇతిహాస్ అనే బెంగాలీ మూవీ తీసాడు ఆయన. మూవీ అయిపోయాక లాస్ట్ లో రోలింగ్ క్రెడిట్స్ ఏమీ లేవు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.